కల్కి 2898 ఏడి ప్రస్తుతం పాన్ వరల్డ్ లెవెల్లో సినిమా లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ఇదే. రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతోంది. జూన్ 27న వరల్డ్ వైడ్గా థియేటర్లో ఈ మూవీ విడుదలకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే మూవీ టీమ్ అప్డేట్స్తో ఫ్యాన్స్ని ఖుషి చేస్తోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, బుజ్జి భైరవ యానిమేషన్ సిరీస్ ఇలా వరుస అప్డేట్స్ ఇచ్చిన టీం తాజాగా ఫస్ట్ సింగిల్ని కూడా రిలీజ్ చేసిన విషయం కూడా తెలిసిందే. ఆ సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. అయితే ఈ సాంగ్లో ఉన్న సింగర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు, కానీ అతని బ్యాక్గ్రౌండ్ చూస్తే మాత్రం అందరూ ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. భైరవ యాంథమ్ సాంగ్ పాడిన సింగర్ పేరు దిల్జిత్ దోసాంజ్. ఇతను కేవలం సింగర్ మాత్రమే కాదు, యాక్టర్, ప్రొడ్యూసర్ కూడా. అంతేకాకుండా టీవీలో ఫుల్ బిజీ, పలు షోస్కి జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నాడు దిల్జిత్. ఆయన పేరు మనకు కొత్త కావచ్చు, కానీ పంజాబ్లో ఆయన ఒక పెద్ద సెలబ్రిటీ. ఇక్కడ మన టాప్ హీరోలకు ఉన్నంత క్రేజ్ ఫాలోయింగ్ అక్కడ ఉంది. అలాగే దిల్జిత్ పాటలకు కోట్లలో వ్యూస్ డిమాండ్ ఉంది. అలాగే ఆయన చేస్తున్న సినిమాలు కూడా అద్భుతంగా ఆడడమే కాకుండా అవార్డుల మీద అవార్డులు తెచ్చిపెట్టాయి. ఉడతా పంజాబ్ సినిమా చూసిన వారికి ఈ దిల్జిత్ దోసాంజే తెలిసే ఉంటారు. ఎందుకంటే ఈ సినిమాతోనే బాలీవుడ్లో తెరంగేట్రం చేశారు. అంతేకాకుండా బెస్ట్ మేల్ డెబ్యూ కేటగిరీలో ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. 2020లో బిల్బోర్డ్ మ్యాగజైన్ నిర్వహించిన సోషల్ మీడియా 50 జాబితాలో దిల్జిత్ దోసాంజ్ పేరు కూడా వచ్చింది. ఇది వరల్డ్ వైడ్గా ఉన్న ఫేమస్ మ్యూజిషియన్ లిస్ట్. పంజాబ్ హిస్టరీలోనే హైయెస్ట్ గ్రాసర్ మూవీస్ మనోడివే. జాట్ అండ్ జూలియట్ 2, అలాగే పంజాబ్ 1984 వంటి చిత్రాలు కూడా దిల్జిత్ చేశారు. 2005లో మ్యూజిక్ స్టార్ట్ చేసిన దిల్జిత్ 2011లో ది లైన్ ఆఫ్ పంజాబ్ అనే సినిమాతో యాక్టర్గా మారారు. మ్యూజిక్తోనే ఎక్కువ మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. బిల్బోర్డ్ చార్ట్స్లో 3 పాటలతో ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్గా దిల్జిత్ చరిత్ర క్రియేట్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే దిల్జిత్ దోసాంజే హిస్టరీ క్రియేట్ చేసిన రికార్డులు ఎన్నో ఉన్నాయి. యాక్టింగ్, మ్యూజిక్కి సంబంధించి దిల్జిత్ ఏకంగా 34 అవార్డులు గెలుచుకున్నాడు. 23 అవార్డులకు నామినీగా కూడా ఉన్నాడు. ఇక సోషల్ మీడియాలో దిల్జిత్కి ఉన్న క్రేజ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే కేవలం ఇన్స్టాగ్రామ్లోనే దిల్జిత్ దోసాంజ్కి ఏకంగా 21 మిలియన్స్ వరకు ఫాలోవర్స్ ఉన్నారు. వరల్డ్ వైడ్గా ఫుల్ ఫేమస్ అయిన సింగర్, మ్యూజిక్ కంపోజర్ ఎడ్ షీరన్తో కలిసి స్టేజ్ మీద లైవ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడు గతంలో. అంతేకాకుండా ఎడ్ షీరన్తో మొట్టమొదటిసారిగా ఒక హిందీ సాంగ్ పాడించాడు. ఇలాంటి ఫుల్ ఫేమస్ సింగర్తో కల్కి 2898 ఏడి మూవీలో భైరవ్ యాంథమ్ సాంగ్ పాడించారంటే ఇది చిన్న విషయం కాదనే చెప్పాలి. మరి భైరవ్ యాంథమ్ సాంగ్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి.